హాయ్ అండి, వెల్కమ్ టు శశి అంజీ బ్లాగ్స్ అండి. అందరు ఎలా ఉన్నారండి? మేము చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో వచ్చేసి పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్ అయితే చేసినానండి. మార్నింగే శనగలు పెసర్లు అయితే నానబెట్టి ఉంచేసుకున్నానండి. ఒక 7 అవర్స్ కానీ 6 అవర్స్ కానీ అలా నానితే చాలా తొందరగా ఉడుకుతాయండి. ఈ శనగలు పెసరపప్పు హెల్త్కు చాలా మంచిది అండి. ఇంకా ఉప్పేసి డైట్లో ఉన్న వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుంది అన్నమాట ఈ చాట్ మసాలాగా. 4 విజిల్స్ అయితే వచ్చినాయి. శనగలు పెసరపప్పు బాగా ఉడికింది. వీటి పక్క కడాయి అయితే పెట్టేసుకొని కడాయిలో అయితే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత పసుపు వేసుకోవాలా. పసుపు తర్వాత కారం, ధనియాల పొడి, మేము కొద్దిగా తక్కువ తింటాం, ధనియా పౌడర్ పనిచేసినానండి, మళ్ళీ మాడిపోతాయి అనేసి ఇవైతే పెట్టేసుకున్నాం కదండి. మా దగ్గర అయితే అది గరం మసాలా అవన్నీ లేవన్నమాట. ఇట్లా కలిపి పెట్టుకొని మనం ఇన్స్టెంట్గా మళ్ళీ అవన్నీ వేసేసుకోవచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిది శనగపప్పు. కొద్దిగా సాల్ట్ అయితే తక్కువైందండి, మాకు వేసేసిన. ఇట్లా కలుపుకొని పెట్టుకుంటే నా దగ్గర ఇంకా గరం మసాలా, చాట్ మసాలా అవన్నీ లేవు. గరం మసాలా అయితే అయిపోయింది. ఇంకా ఇవన్నీ రెడీ అయితే చేసి పెట్టుకున్నానండి ఇన్స్టెంట్గా. ఇవన్నీ ఇట్లా వేసేసుకొని గమ్మగుండు ఆనియను, కీర, టమోటో అయితే వేసినానండి. బాగా గార్నిష్ కోసం బాగుంటుంది అనేసి ఇట్లయితే అప్పుడప్పుడు కలుపుకొని తినేయచ్చు. శనగల పెసరపప్పు చాట్ చాలా బాగుంటుందండి. కీర తింటున్నాడు మా వాడు దీపే కూర్చుకోకుండా. చాలా ఎమ్మీగా ఉందండి. కీరా నోటికి టమోటా ఆనియన్ తగులుతుంటే చాలా సూపర్గా ఉంది. నచ్చితే లైక్ చేయండి. ఎలా ఉన్నాయి జశ్వంత్? నచ్చినాయా మీకు? బాగున్నాయా? నీకు నచ్చినాయా నిశాంత్? నచ్చాయా? మా చిన్నోడికి కీరా వేసినా కాబట్టి బాగా నచ్చింటాయి కదా నాన్న.